కొరియా అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ఈయనే అనమాట. ఈయన పేరు మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే కనుక ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు కొరియన్ సాంగ్స్ లేదా కొరియా అబ్బాయిలు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా ఇండియాలో చాలామంది. కానీ ఈ మూవీ అలా కాదనమాట. నేను ఫస్ట్ ఈ టైటిల్ అనగానే ఇదే టైప్ అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో మెయిన్లీ ఇండియాలో లవ్ ప్రాబ్లం వల్ల కొరియా దాకా వెళ్లాల్సి వస్తుందన్నమాట. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా, లైఫ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండకూడదు, సరిగ్గా అసలు ఏది దొరకకూడదు, పీస్ఫుల్గా ఉండాలి అని. అలాంటి పల్లెటూరులో ఈ అమ్మాయి అయితే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి కొరియా వెళ్ళాలని ఆశ. ఎందుకు అంటే కనుక చిన్నప్పుడు తమిళనాడు నుంచి కొరియా వెళ్ళి అక్కడ ఎంతో ఫేమస్ అయిన ఒక ఆవిడ అయితే ఉంటారనమాట, తమిళియన్. సో ఆవిడ గెటప్నే స్కూల్ టైంలో ఈమె వేస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఆ పేరుతోనే ఈమెను పిలవడం మొదలు పెడతారు. ఎప్పటికైనా నేను కొరియా వెళ్ళాలి అని అనుకుంటుంది అనమాట ఆవిడలాగే. కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాటితో కొరియా వెళ్తుందనమాట. ఎవ్వరు ఉండరు, ఒక్కతే అమ్మాయి అక్కడికి వెళ్ళి అసలు ఎలా సర్వైవల్ అయింది, లేదు అంటే వాళ్ళతో ఎలా పరిచయం పెరిగింది, మొత్తంగా ఒక ఫ్యామిలీ అనేది అక్కడ ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా మనకైతే అందులో చూపిస్తారనమాట. కానీ ఎమోషనల్గా చాలా సీన్స్ అయితే ఉంటాయి మనకి కనెక్టింగ్గా. ఇదంతా కూడా బాగా చూపించారని చెప్పచ్చు. అక్కడ విడిగా ఒక ఫ్యామిలీనే క్రియేట్ చేసుకోగలుగుతుంది అనమాట. అంటే ఫ్రెండ్స్, అలాగే ఒక పెద్ద ఆవిడ, అందరూ కలిసి చివరికి ఈవిడ ఏదైతే అనుకుందో, అంటే ఇండియాలో హోటల్ వాళ్ళ నాన్న పెంచాలి, మన చిన్న హోటల్ని పెద్ద హోటల్గా చేయాలి అనుకుంటారు. కానీ ఈవిడ అక్కడ చేయలేకపోతుంది అనమాట. వన్స్ కొరియా వచ్చిన తర్వాత ఆవిడ ప్లాన్ అంతా అమలు చేసిన తర్వాత అక్కడ ఒక మంచి హోటల్ని అయితే సెట్ చేస్తుంది. ఆవిడ చేతి వంటకి ఫ్యాన్స్ను కూడా క్రియేట్ చేసుకోగలుగుతుంది. ఎలా అయితే ఉంటుందన్నమాట. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది ఏంటి, మళ్ళీ తిరిగి ఇండియా వచ్చిందా లేదా, కొరియాలో అబ్బాయిని లవ్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇదంతా కూడా మనకి ఈ మూవీలో అయితే చూపిస్తారనమాట. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే మేడ్ ఇన్ కొరియా, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇందులో ప్రియాంక గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎమోషనల్ సీన్స్ కానీ లేదంటే ఫ్రెండ్లీ సీన్స్ ఉంటాయి కొన్ని, వాటన్నిటిని కూడా బాగా క్యారీ చేశారని చెప్పొచ్చు. నిజానికి ఆవిడ పడే స్ట్రగుల్స్ని మనకి కామెడీ వేలో చూపిస్తారు. అది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో ఇది నా రివ్యూ. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.